స్టార్ట్ అన్న. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ గారికి కమిషనర్ గారికి మెమరాండం ఇవ్వడానికి వచ్చినాం. వాస్తవంగా ఇది మెమరాండం ఎందుకు ఇస్తున్నామంటే ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ మున్సిపల్ సిబ్బంది అందరికీ. ఎందుకంటే ఇక ముందు ఈ 4 రోజులలో ప్రధానంగా ఇక్కడికి వచ్చిన విషయం ఏంటంటే కోతులు కుక్కల సమస్యల మీద పదే కొన్ని సంవత్సరాలుగా మేము ఫైట్ చేస్తూ మెమరాండమ్స్ ఇచ్చినాం. ఇప్పుడు కూడా లాస్ట్ గా మెమరాండం ఇస్తున్నాం. ఇక ఈ 4-5 రోజులలో శాశ్వత పరిష్కారం లభించకపోతే వార్డుల వారిగా ఇక్కడ మున్సిపాల్కి వచ్చి ఒక్క కార్యకలాపాన్ని జరగకుండా అడ్డుకుంటాం. ఎందుకు అంటున్నామంటే ఇంత చెత్త అయిన మున్సిపాలిటీ నాకు తెలిసి ఓవరాల్ మొత్తం తెలంగాణలో లేదు కావచ్చు. ఇదే మున్సిపాలిటీ నాయన అంటే చెత్త మున్సిపాలిటీ, చెదర మున్సిపాలిటీ అనొచ్చు. వీళ్ళకి సిగ్గు శరాలు ఏమన్నా ఉంటే అధికారులు మారుతున్నారు కానీ ఇక్కడున్న సమస్యలు మాత్రం మారట్లేదు. ఎందుకు ఇదే విషయాన్ని పదే ప్రస్తావిస్తున్నామంటే ఇల్లు కట్టుకునేటోడికి సమస్య, గోడ కట్టుకునేటోడికి సమస్యను తీరుస్తారా అంటే లీగల్ గా బాగుంటాడు. ఈడెందుకున్నాడు మరి? అటువంటి విషయాల్ని వదిలేసి చెత్తాబండి రాదు, చెత్తాబండి వచ్చిందనే వార్త రోజుకు ప్రొద్దున ఒక్కసారి ఇనే బతుకుల కాడికి వెళ్ళి వారంకి ఒకసారి ఇంటుడు వార్డులలో. ఏ వార్డులలో అయినా సరే వారం గాని చెత్త రాదు, ఇళ్లలోనే చెత్త ఉన్నది. ఈ మున్సిపాలిటీ చెత్త అని అనుకుంటే మా ఇండ్లు కూడా చెత్త అయిపోతున్నాయి నాయన. ఈ విషయాన్ని గ్రహించలేదు. గత కొన్ని రోజులుగా కోతులు, మేము ఇంతకుముందు 2-3 సార్లు కోతులు కుక్కల విషయంలో సీరియస్ గా ఫైట్ చేసినాం. అప్పుడు చిన్న పిల్లల్ని గాయపరిచినాయని చెప్పినాం. ఇప్పుడు కుక్కల సమస్యను మేము చేస్తున్నామని చెప్తున్నాం. దరిద్రమైన విషయం ఏంటంటే కోతులు మా ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి. పూన పెంకలు తీసేస్తున్నాయి, వైర్లు కట్ చేస్తున్నాయి, ఇష్టానికి వచ్చినట్టు చేస్తున్నాయి. అవన్నీ కాక ఇళ్లలోకి వచ్చి సామాన్ ఎత్తుకపోతున్నాయి. అదంతా కాదురా బాబు, పోయి సామాన్ పోయింది. ఈ మున్సిపాలిటీ ఎట్లైనా పనిచేయడానికి కట్టెలు పట్టుకొని కావాలి కాస్తే కట్టెలు కట్టిన వాళ్ళని కరుస్తుంది. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం గత వారం రోజుల నుంచి ఒక 20-25 కేసులు ప్రభుత్వ ఆసుపత్రిలో నమోదైనవి. అంతో డాక్టర్లు అవైలబుల్ ఉన్నారు కాబట్టి ఎంతో చికిత్స చేస్తారు. అది కూడా దిక్కు లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితి ఏంది వాళ్ళ పరిస్థితి, ఆ బాధితులు? ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో కోతులకు కుక్కలకు గరిస్తే ఎవడు ఏ డాక్టర్ దగ్గర పోవాలో తెలియదు. ఇంత గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి సూది చేసుకునే పరిస్థితి. కనీసం కూడా ఇంత జ్ఞానం లేకుండా ఎన్ని సంవత్సరాలుగా చెప్పినా గానీ ఇవి మాత్రం ఉన్నాయి. రావాలి, నోటీసులు ఇవ్వాలి, పైసలు తీసుకోవాలి. అది ఎట్లా వస్తాయి పైసలు అని అంటే వీళ్ళకి అడుగుతాని చెప్తారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో ఒక చిన్న క్లర్క్ కాడి నుంచి కమిషనర్ అయితే పట్టుబడి పోయిన అటువంటి వాళ్ళు ఎంతో మంది వస్తురు పోతురు, కానీ పైసలు తీసుకొని పోతురు. ఇది పక్క. కానీ మా బతుకులు కనీసం, ఎందుకంటే మా బతుకులు కూన పెంకలు గుడిసెలు వేసుకునే బతుకులు ఉన్నాయి. కనీసం అవిట్లని ఆస్తి నష్టం జరగకుండా, మాకు ప్రాణ నష్టం జరగకుండా ఇకనైనా కన్ను తెరిచి ఉండండి. ఖబర్దార్, ఈ విషయాన్ని సీరియస్ గా చెప్తున్న మున్సిపల్ అధికారులకు అందరికీ. మీరు ఒకవేళ అధికార పార్టీ మాటలు వింటామా, ఇంకొకరికి ఎవరైనా చెంచాగిరి చేస్తామంటే చేసుకోండి, మాకు సంబంధం లేదు. ఎవరికి చెంచాగిరి చేసినా సరే, కానీ సమస్యలు మాత్రం తీరాల్సిందే. తీరకపోతే మాత్రం రానున్న రోజులలో ఈ వారం రోజులనే అతి పెద్ద స్థాయిలో ఆర్మూర్ మొత్తం 36 వార్డులలో మహిళలతో అందరితో కలిసి ఇక్కడ ముట్టడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ఒక్క రోజు కూడా కార్యకలాపాలు జరగకుండా చూస్తాం. మేము ప్రజా సమస్యల కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం ప్రాణాలకు అడ్డుపడైనా సరే ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 36 వార్డులలో నిద్ర లేకుండా కూడా పనిచేయడానికి రెడీగా ఉన్నాం. కానీ మీతో ఎట్లా పనిచేయాలో అట్లా చేసి ఇస్తాం.